వెల్కమ్ టు V6 స్పాట్లైట్. అగ్రిగోల్డ్ ఆంధ్రప్రదేశ్ను షేక్ చేస్తున్న ఇష్యూ. దేశవ్యాప్తంగా 5-6 రాష్ట్రాల్లో బాధితులు. వేల కోట్ల కుంభకోణం. సెబీ గుర్తించిన మరో పెద్ద ఆర్థిక కుంభకోణం. అగ్రిగోల్డ్ని నమ్మి నిండా మునిగిన కొంతమంది బాధితులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు నమోదయ్యాయి. ఆస్తులమ్మి బాధితులకు న్యాయం చేయండని కోర్టు చాలా రోజుల క్రితమే తీర్పిచ్చింది. ఏపీ అసెంబ్లీ అట్టుడికింది. అయినా బాధితులకు న్యాయం జరగలేదు. 3 ఏళ్లవుతున్నా అగ్రిగోల్డ్ కేసు కొలిక్కి రాకపోవడానికి కారణమేంటి? అందులో రాజకీయ కోణం ఉందా? అగ్రిగోల్డ్ గొడవపై V6 స్పాట్లైట్. మొన్న ఏపీ అసెంబ్లీలో జగన్, నిన్న విజయవాడ తుమ్మలపల్లిలో పవన్ సమావేశం. కొన్ని నెలలుగా ఆందోళనలో బాధితులు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆత్మహత్యలు. కోర్టు జోక్యం చేసుకుని న్యాయం చేయమని ఆదేశించినా కొలిక్కిరాని కేసు. ప్రతిపక్షాలు అగ్రిగోల్డ్ని అస్త్రంగా మార్చుకున్నాయి. కానీ బాబు సర్కార్ మాత్రం ఆ ఇష్యూని లైట్ తీసుకుంటోంది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తోంది. ఎందుకు? పవన్ ప్రశ్నించినట్లు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు తెస్తున్నట్టు? అగ్రిగోల్డ్ 22 ఏళ్ల క్రితం మొదలై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఆస్తుల్ని, డిపాజిటర్లను పెద్ద ఎత్తున సంపాదించుకున్న సంస్థ. దేశవ్యాప్తంగా 32 లక్షల మంది డిపాజిటర్లు అగ్రిగోల్డ్ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 19 లక్షల మంది ఉన్నట్టు అంచనా. డిపాజిట్ల రూపంలో అగ్రిగోల్డ్ సేకరించిన మొత్తం విలువ 6,700 కోట్లని అంచనా. కానీ డిపాజిట్లకు మించే ఆస్తుల్ని పోగేసుకుంది అగ్రిగోల్డ్. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 16,000కు పైగా ఎకరాలు ఆ కంపెనీ సొంతం. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 20,000 ఎకరాలకు పైగా ఉన్నట్టు అంచనా. నిజానికి అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు బాకీపడిన మొత్తానికి, అది కూడబెట్టిన ఆస్తులకు మధ్య చాలా తేడా ఉంది. అప్పులకు మించి 2 ఆస్తులున్నాయని కంపెనీ అధినేతలు చెప్తున్న లెక్క. అయినా ఎందుకు డిపాజిటర్లకు న్యాయం జరగలేదు? గతేడాది డిసెంబర్లో హైకోర్టు స్పష్టమైన తీర్పు కూడా ఇచ్చింది. ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాబు సర్కార్ కూడా దానికి సరైనంది. కానీ ఆ తర్వాతే కేసు అంగుళం కూడా ముందుకు కదల్లేదు. బాధితులెవ్వరికీ రూపాయి రిటర్న్స్ రాలేదు. అందుకే ఇష్యూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని అట్టుడికించింది. లక్షలాది మంది బాధితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కొద్దో గొప్ప మానవత్వం కనిపిస్తుంది, కొద్దో గొప్ప ఒక ముఖ్యమంత్రిగా ఆదుకుంటారేమో అని చెప్పి చాలా ఆశగా అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కూడా ఎదురు చూశారు. అధ్యక్ష, 19.5 లక్షల మంది డిపాజిటర్లు అధ్యక్ష అగ్రిగోల్డ్ బాధితులు. వీరికి సంబంధించి దాదాపుగా 3,957 కోట్లకు సంబంధించిన డ్యూస్ వీళ్లకు ఉన్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిఐడినే ఎంక్వైరీలో తేల్చింది. అధ్యక్ష, ఏ ఒక్క బాధితుడికి అన్యాయం జరగదని బాబు సర్కార్ చెప్తోంది. ఇన్ని లక్షల మంది ఘోష, ఇన్ని లక్షల మంది బాధ ఆ వ్యక్తిని కూడా తెలియాలి. అధ్యక్ష, ఆ పెయిన్ గాని, ఆ బాధ గాని కోర్టు ఆదేశాలతో 100% కాన్ఫిస్కేట్ చేసి, ప్రతి ఒక్క ఆస్తిని కూడా ఆక్షన్ వేసి, ప్రతి ఒక్క పైసా రాబట్టి, ప్రతి ఒక్క పైసా కూడా ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డిపాజిటర్స్ పూర్తిగా అండగా నిలబడే బాధ్యత, ఈ డబ్బులు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. నిజానికి ఈ ఇష్యూపై వామపక్షాలు ముందు నుంచి పోరాడుతున్నాయి. బాధితులకు అండగా ధర్నాలు, రాస్తారోకోలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాయి. పార్టీలకు అతీతంగా ఎంతో మంది నేతలు బాధితులకు అండగా నిలిచారు. దాంతో పొలిటికల్ మైలేజ్ కోసం పవన్ అగ్రిగోల్డ్ కేసును టేకప్ చేశాడు. దాంతో ఇష్యూ మరింత హీటెక్కింది. అగ్రిగోల్డ్ నమ్మి రూపాయి కూడబెట్టి డిపాజిట్ చేస్తే నిండా ముంచేశారని బాధితులు బోరుమన్నారు. 18 రోజులుగా రిలాక్స్ చేశాం సార్. అందరూ రాజకీయ నాయకులు వచ్చి సపోర్ట్ చేసి మీకు మేము న్యాయం చేస్తాము అంటున్నారు సార్. 2 సంవత్సరాలు పై కావస్తుంది, ఎవరు న్యాయం చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఆడపడుతులకి నేను అన్నీ ఇస్తాను, పసుపు కుంకాలు ఇస్తాను అంటున్నారు సార్. కానీ ఉన్ని పసుపు కుంకాలు నిలబెట్టమన్నాడు సార్ చంద్రబాబు నాయుడిని. ఈ రోజు ఎంతో మంది మీరు ఇంత వచ్చారంటే 107 చనిపోయారు సార్. మేము కూడా చనిపోయడానికి రెడీగా ఉన్న పరిస్థితిలో మీరు తులసి దళం
తులసినీరు పోయడానికి వచ్చారని ఈ జనసార పార్టీ తరపు నుంచి మమ్మల్ని కాపాడడానికే వచ్చారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చనిపోయారండి. ఇందాక మీరు చూశారు, పోలీసులు కూడా ఆఖరికి ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారంటే కొట్టి తిట్టిన వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు, కానీ వారి బాధను చూసుకోలేదు. మీరు చూస్తున్నారా ఇవాళ ఎక్కడున్నది న్యాయం? కాబట్టి మాకు న్యాయం కావాలి. మీరు ఆ విధంగా న్యాయానికి సపోర్ట్ గా మీరు నిలుస్తారు. మీరు ఈ రోజున స్పందించి వచ్చారు. మాకు ప్రస్తుతానికైతే ఒక 1200 కోట్లు అనేది తక్షణమే రిలీజ్ చేస్తే సుమారు ఒక కొన్ని వేల కుటుంబాలు అనేది సేఫ్ జోన్కి వచ్చేస్తారు పేద ప్రజలందరికీ. నిజానికి అగ్రిగోల్డ్ లో డిపాజిట్లు చేసిన లక్షలాది మంది ఖాతాదారుల్లో 20,000 లోపున్న డిపాజిటర్లే ఎక్కువ. 1200 కోట్లు సెటిల్ చేయగలిగితే సమస్య ఇక్కడి దాకా వచ్చేదే కాదంటారు. కానీ అగ్రిగోల్డ్ ఆస్తుల మీద ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. మార్కెట్ వాల్యూ కన్నా తక్కువకు కొనేందుకు కొందరు నేతలు కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దానికి అగ్రిగోల్డ్ ఓనర్స్ ఒప్పుకోకపోవడం, డీల్ సెట్ కాకపోవడంతో సమస్య ఇంత దాకా వచ్చిందన్నది ఓ ఆరోపణ. దానిపై పవన్ రియాక్ట్ అయ్యారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే పర్వాలేదు, కానీ ప్రభుత్వం ముసుగులో పెద్దలకు చెందితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సహారా శారదా స్కామ్లలో బాధితులకు న్యాయం చేసినట్టు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఓనర్స్ చేసిన తప్పుని మనం లబ్ధి పొందొచ్చు అని చెప్పి, ఇలాంటి పరిస్థితులకి మనం అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు అని చెప్పి ఏ ఒక్క రాజకీయ నాయకులకి, ఏ రాజకీయ పెద్దలకు ఉన్నా కానీ చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఇది మీరు ఇలా చేస్తే ప్రజాగ్రహానికి గురవుతారు. ఖచ్చితంగా దీన్ని బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అలాంటి ఉద్దేశాలే గాని ఏ ఒక్క అండదండలున్న రాజకీయ పెద్దలకున్న లబ్ధి పొందినా కానీ నేను వామపక్షాలతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. ఓవైపు జగన్, మరోవైపు పవన్ ఎంట్రీతో అగ్రిగోల్డ్ ఇష్యూ పొలిటికల్ ఇష్యూగా మారింది. ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని బాధితుల్లో ఎక్కడో చిన్న ఆశ. 22 ఏళ్ల చరిత్ర, 1000 కోట్ల ఆర్థిక సామ్రాజ్యం, 10 రకాలకు పైగా వ్యాపారాలు. అలాంటి సంస్థ ఎందుకు తిరగబడింది? కావాలని కుట్ర చేశారా, లేక అగ్రిగోల్డే చేతులెత్తేసిందా? అగ్రిగోల్డ్ చరిత్రను ఓసారి చూద్దాం. సత్యం స్కామ్, సహారా స్కామ్, ఆమ్వే స్కామ్, ఒకదాని మించిన ఆర్థిక కుంభకోణం మరోటి. వాటి సరసన చేరింది అగ్రిగోల్డ్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కుంభకోణం ఇది. 1995లో అగ్రిగోల్డ్ ప్రారంభమైంది. 2014 దాకా దాని కార్యకలాపాలు బాగానే జరిగాయి. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది అగ్రిగోల్డ్. పవర్, టూరిజం, ఇన్ఫ్రా, అగ్రికల్చర్, సీడ్స్, ఫుడ్స్ లాంటివి ఎన్నో వ్యాపారాలు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పేరుతో అవ్వాస్ వెంకటరామారావు మరికొంతమందితో కలిసి అగ్రిగోల్డ్ ని ఏర్పాటు చేశారు. 10 రూపాయల నుంచి మొదలుపెట్టి లక్షలు, కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో సేకరించింది. డిపాజిట్లపై వడ్డీ లేదంటే వాటికి తగ్గట్లు ప్లాట్లు, ఇళ్లు, భూములిస్తామని ఆకర్షించింది. జనాన్ని ఆకట్టుకునేందుకు కస్టమర్లనే ఏజెంట్లుగా మార్చుకొని కోట్లు కలెక్ట్ చేసింది. ఏజెంట్లకు భారీగా కమిషన్లు ఆఫర్ చేసి 10 మందిని చేర్పిస్తే లక్షాధికారులవుతారని ఎరవేసింది. ఇలా చైన్ సిస్టంలో 1000 కోట్లు కలెక్ట్ చేసింది అగ్రిగోల్డ్. అప్పట్లో ఎల్ఐసితో పోటీపడి మరీ డబ్బులు వసూలు చేసింది అగ్రిగోల్డ్. అగ్రిగోల్డ్ దూకుడు చాలా మంది నేతలను ఆకర్షించింది. ఓ దశలో అది నేతలు పోషించిన విషపు మొక్క అన్న విమర్శ కూడా వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంలుగా పనిచేసిన వాళ్లతో పాటు ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్, పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ లాంటి ప్రముఖులతోనూ అగ్రిగోల్డ్ చైర్మన్ ఏవి రామారావు సన్నిహిత సంబంధాలు నడిపారు. ఆధ్యాత్మిక గురువులతోనూ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. దాంతో ఆయన పరిచయాలను చూసి జనం కూడా గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టారు. కొందరు లక్షల్లో, మరికొందరు కోట్లలో పెట్టుబడులు పెట్టారు. కోట్లాది రూపాయలు కలెక్ట్ చేసిన ఆర్బీఐ, సెబీ గుర్తింపు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఎక్కడా లిస్ట్ కాకపోయినా అగ్రిగోల్డ్ ఆస్తులను చూసి ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ లాంటి బ్యాంకులు 100 కోట్లు అప్పులిచ్చాయి. ఇక 2014 చివరిలో డిపాజిట్లపై వడ్డీ ఇవ్వట్లేదని, బాండ్ మెచ్యూరిటీ తీరినా డబ్బులు ఇవ్వట్లేదని డిపాజిటర్లు గగ్గోలు పెట్టారు. ఖాతాదారుల నుంచి సేకరించిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్ కు మళ్లించడంతో రిటర్న్స్ చేయలేకపోయారంటారు. అప్పటినుంచే అగ్రిగోల్డ్ పతనం మొదలైంది. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే
విజయవాడలోని హైలాండ్ లో భారీ వెంచర్ ను గ్రాండ్ గా లాంచ్ చేసింది అగ్రిగోల్డ్. అంతలోనే పతనం కావడం అనుమానాలకు తావిచ్చింది. టైంకు రిటర్న్స్ రాకపోవడంతో విజయవాడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఒకేసారి వందల్లో కేసులు నమోదవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 2015లో అగ్రిగోల్డ్ ఇష్యూ ఏపీ అసెంబ్లీలో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఉద్యమంలాగా అగ్రిగోల్డ్ బాధితులు రోడ్ల మీదకు రావడంతో హైకోర్టులోనూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నమోదైంది. దాంతో కోర్టు జోక్యం చేసుకుని విచారణ మొదలుపెట్టింది. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే బాబు సర్కార్ మాత్రం కేసును లైట్ తీసుకుందన్న విమర్శలొచ్చాయి. దానిపై అగ్రిగోల్డ్ అధినేత కోర్టుకెళ్లి తమ పరిస్థితిని వివరించారు. అప్పులను మించి ఆస్తులున్నాయని, వాటిని అమ్ముకొని డిపాజిట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దాంతో వాళ్లకి అవకాశం ఇచ్చింది కోర్టు. అయితే ప్రభుత్వం పర్యవేక్షించాలని సూచించింది. అగ్రిగోల్డ్ సంస్థలో ఇతర సంస్థలు కూడా దీన్ని చాలా భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంత జరుగుతుంటే కూడా, అంత పెద్ద క్రైము స్కాము జరుగుతుంటే కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. గడిచిన 2 దశాబ్దాలుగా ప్రభుత్వం చాలా నిర్లిప్తగా, ప్రజల సంబంధించిన వీటిల్లో చాలా నిర్లిప్తగా ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఇది జరిగిందని చెప్పొచ్చు. ఆంధ్రాలో సిఆర్డిఏ కొత్త రాజధాని ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున వందలాది ఎకరాలు ఉన్నాయి. అఫీషియల్గా అన్అఫీషియల్గా కూడా వందలాది ఎకరాలు అక్కడ ఉన్నాయనేది డాక్యుమెంట్స్ బయటకు వస్తున్నాయి. రోజు ఒక డాక్యుమెంట్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ బయటకు వస్తాయి. హైలాండ్ ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉన్నాయి. తర్వాత తెలంగాణలో కూడా వందలాది ఎకరాలు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. వీటన్నింటిని కూడా ప్రభుత్వం ఇండస్ట్రీస్ ఏర్పాటుకు పబ్లిక్ పర్పస్కు వాడచ్చు. అట్ ది సేమ్ టైం డిపాజిటర్స్ కూడా సహాయం చేయొచ్చు. ఆ దిశగా కూడా ప్రభుత్వం ఏమైనా దృష్టి పెడితే బాగుంటుంది. అల్టిమేట్గా తొందరగా న్యాయం జరిగితే బాగుంటుంది. అయితే అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకం అంత ఈజీగా సాగలేదు. ఆ కంపెనీ భూములన్నీ రాజధాని అమరావతి చుట్టూ ఉండడంతో వాటిపై కొందరు నేతల కన్ను పడిందంటారు. ముఖ్యంగా 1000 కోట్ల విలువ చేసే హైలాండ్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం హైలాండ్లో మార్కెట్ రేటు ఎకరానికి 20 కోట్లకు పైనేనని అంచనా. ఆ లెక్కన హైలాండ్ భూములు అమ్మితే చాలు, బాధితులందరికీ న్యాయం చేయొచ్చని లెక్కగట్టారు నిపుణులు. కానీ అగ్రిగోల్డ్ పతనంతో హైలాండ్ భూముల్ని తక్కువ ధరకు దక్కించుకునే కుట్ర చేశారని కొందరు నేతల పేర్లు ప్రచారంలోకొచ్చాయి. ఇప్పటికే కొన్ని భూముల్ని తక్కువ ధరకు తమ బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య పేరు మీద 6 ఎకరాల భూమి రిజిస్టర్ అయినట్టు ఓ డాక్యుమెంట్ బయటకొచ్చింది. దానిపై ఏపీ అసెంబ్లీలో రచ్చ జరిగినా పూర్తి వివరాలు బయటపెట్టలేదని ప్రతిపక్షం ఆరోపించింది. ఇష్యూను డైవర్ట్ చేసేందుకు మహిళా సదస్సును ముందుకు తెచ్చిందని ఆరోపించింది వైసీపీ. వాళ్ళకి సంబంధించిన ఆస్తి మన సభలోనే మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు గారి భార్య కూడా కొనుగోలు చేయడం కూడా చూసినాం. అది కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు. అగ్రిగోల్డ్ ని ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్ నుంచి పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష మరలా ఈ రోజు తీసుకొస్తా ఉంటే ఎంతసేపటికి బురజల్లేటువంటి కార్యక్రమం తప్ప వాస్తవం ఉంటే నేను రెడీ. ఐఎమ్ రెడీ టు రిజైన్. యు ఆర్ రెడీ టు రిజైన్. ఛాలెంజ్. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటి? సిట్టింగ్ జడ్జి చేత ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, మీ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తున్నాం. రెండోసారి యాక్షన్ తీసుకుంటారా లేదా మీ ఇష్టం. హౌస్ కమిటీ వేసి వాస్తవాలు ఎస్టాబ్లిష్ చేయడం ఒక విషయం, లేదు వారు కోరితే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం రెండో విషయం. ఈ రెండు ఏం కావాలన్నా వాళ్ళని అడుగుతున్నా. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత పుల్లారావు చెప్పింది తప్పని నిరూపిస్తే పుల్లారావుని హౌస్ నుంచి వెళ్ళేద్దాం. అదే మరి అపోజిషన్ లీడర్ చేసి తప్పని నిరూపిస్తే వాస్తవాలు బయట వస్తే ఆయన కూడా ఈ హౌస్ నుంచి వెళ్ళేద్దాం. ఈ రెండు చేయడానికి మీరు సిద్ధపడితే, ఈ ఎమ్మెల్యేలు సిద్ధపడితే ఇప్పుడే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ప్రభుత్వం మీదికి మళ్లడంతో ఏపీ డీజీపీ మంత్రులతో ప్రెస్ మీట్ పెట్టింది ప్రభుత్వం. ఈ కేసులో జరిగినంత త్వరగా అటాచ్మెంట్ కానీ అబ్సల్యూట్ చేయడం కానీ, అటాచ్మెంట్ ని అబ్సల్యూట్ చేయడం కానీ ఎప్పుడు ఏ కేసులో కూడా జరగలేదు. వీ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ దే హావ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. దయచేసి వాట్ ఎవర్ ఎలిగేషన్స్ ఆర్ దేర్, దే ఆర్ నాట్ కరెక్ట్ నాట్ టు బిలీవ్. సిఐడి ఈస్ డూయింగ్ ఏ వెరీ గుడ్ జాబ్. అవర్ ఇంట్రెస్ట్ ఈస్ టు సీ దట్ ప్రాపర్టీస్ ని డిస్పోజ్ చేయడం, వచ్చిన డబ్బుతో రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఫైనాన్షియల్ కమిటీ కూడా ఉంది కాబట్టి ఎక్స్పర్ట్ కమిటీ వారి సలహా తీసుకొని ఏ విధంగా
వారికి సత్వర న్యాయం చేయడం, అంతేగాని దీంట్లో ఎటువంటి స్కోప్ లేదు ఫర్ మిస్చీఫ్ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ కైండ్. రీసెంట్ గా పవన్ అగ్రిగోల్డ్ ఇష్యూను ఎత్తుకోవడంతో మరింత హీట్ ఎక్కింది ఇష్యూ. మన రాష్ట్రంలోనూ అగ్రిగోల్డ్ బాధితులున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ ఆంధ్రాలో ఉండటంతో ఇష్యూ కూడా అక్కడే జరుగుతుందనుకుంటే పొరపాటే. రాష్ట్రంలోనూ వేలల్లో బాధితులున్నారు. మరి వాళ్ల పరిస్థితి ఏంటి? అసలు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందా? డిపాజిటర్లకు రిటర్న్స్ వస్తాయా? దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ ఖాతాదారుల సంఖ్య 32 లక్షలు. అందులో ఏపీ బాధితులు 19 లక్షలు. మన రాష్ట్రంలోనూ సుమారు 4 లక్షల మందికి పైగా ఖాతాదారులున్నట్టు అంచనా. నిజానికి ఇష్యూ అంతా ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుండడంతో బాధితులంతా ఆ రాష్ట్రం వాళ్లేనన్న అభిప్రాయం ఉంది. కానీ మన రాష్ట్రంలోనూ వేలాది మంది అగ్రిగోల్డ్ నమ్మి మోసపోయారు. ఇప్పటికే అగ్రిగోల్డ్కు చెందిన 24 ఆస్తుల్ని వేలం వేసేందుకు కోర్టు అనుమతిచ్చింది. అందులో మన రాష్ట్రంలో ఘట్కేసర్ ప్రాంతంలో అగ్రిగోల్డ్కు సంబంధించిన భూములున్నాయి. కర్ణాటకలోని బిదాడి ప్రాంతంలో ఖరీదైన ప్లాట్లున్నాయి. ఇప్పటికే కొన్ని ఆస్తుల్ని వేలం వేసి కొంతమంది డిపాజిటర్లకు పంచామని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అయితే అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకం, డబ్బుల పంపిణీపై ఎన్నో అనుమానాలున్నాయి. ఇది కూడా కేశవరెడ్డి స్కూల్స్ మోసంలాగే జరుగుతుందన్నది బాధితుల భయం. కేశవరెడ్డి ఆస్తుల్ని వేలం వేసి స్కూళ్లను చాలా వరకు స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం. కానీ బాధితులకు న్యాయం జరిగిన దాఖలాలు లేవు. నిజానికి వేలం వేసిన ఆస్తుల విలువ బాధితులకు పంచేందుకు ఎందుకు సరిపోదన్నది ఓ కఠిన వాస్తవం. కారణం, మార్కెట్ విలువ ప్రకారం కాకుండా తక్కువ ధరకు కొనేసి వచ్చిన డబ్బుల్ని చిల్లరగా పంచుతారు తప్ప మొత్తం ఇవ్వరని చాలాసార్లు రుజువైంది. అగ్రిగోల్డ్ కేసుకు కూడా అలాంటి ముగింపు ఉంటుందేమోనన్న భయాలున్నాయి. లక్షలాది మంది బాధితులు, వేల కోట్ల స్కామ్. ఇందులో అగ్రిగోల్డ్ యాజమానుల కుట్ర కంటే రాజకీయ కోణమే బాధితుల్ని మరింతగా బాధిస్తోంది. పుస్తెలమ్మి పైసా పైసా కూడబెట్టి దాచుకున్న డబ్బు తిరిగొస్తుందో రాదోనన్న ఆందోళన. మరోవైపు పాలకులేమో కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ సమస్యని మరింత సాగదీస్తున్నారు. కట్టిన మొత్తం కాదు, చిల్లర పైసలన్నా వస్తాయా లేదా అన్న ఆందోళన బాధితులది. కోర్టు తప్పుపట్టినా, బాధితులు ఆందోళన చేసినా ఫలితం ఎప్పటికొస్తుందో మరి. ఇది ఇవాల్టి V6 స్పాట్లైట్.